కరుణ బాగి కూరగాయలు తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు కరుణ అమర్కి బాగిని చూపిస్తుంది. ఇక దాంతో బాగి ఎక్కడ అమర్ తనని చూసేస్తాడేమో అన్న భయంతో ఒక చోట దాక్కుంటుంది. అమర్ అటువైపు చూసేసరికి ఏమీ కనిపించకపోవడంతో కరుణ చెప్పింది అబద్ధమని అమర్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కరుణ బాగి కోసం వెతుకుతుంటే బాగి ఒక చోట దాక్కుని ఉంటుంది. ఇప్పుడు కనుక కరుణ నన్ను చూస్తే ఖచ్చితంగా ఆయనకి చెప్పేస్తుంది అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే కరుణ చుట్టుపక్కల అన్నీ కూడా పరిశీలిస్తూ అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ కనిపించడంతో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, ఒక 10 నిమిషాల క్రితం మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్ళింది, అది మీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా, ఒక్కసారి ఆ కెమెరా చూయించండి సార్ అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ సీసీటీవీ ఫుటేజ్ని కరుణకి చూపిస్తాడు. ఇక అందులో బాగి నడుచుకుంటూ వెళ్ళడం రికార్డ్ అవ్వడంతో అది చూసి కరుణ షాక్ అవుతుంది. బాగి కూడా కరుణ ఫుటేజ్ చూడడం చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సార్ కాస్త ఈ ఫుటేజ్ని నాకు పంపిస్తారా సార్ అని చెప్పి కరుణ పోలీస్ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ కరుణకి ఆ వీడియో పంపిస్తారు. ఆ తర్వాత కరుణ అమర్కి ఫోన్ చేసి, సార్ 10 నిమిషాల క్రితం బాగి నాకు కనిపించిందంటే మీరు నన్ను నమ్మలేదు కదా సార్, ఇప్పుడు నేను చూపించేది చూస్తే ఖచ్చితంగా మీరు నన్ను నమ్ముతారు, ఇప్పుడే మీ ఆఫీస్కి వస్తున్నాను ఉండండి సార్ అంటూ కరుణ ఆ వీడియో తీసుకొని అమర్ దగ్గరికి స్కూటీ మీద బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న బాగి టెన్షన్ పడిపోతూ కరుణని ఆటోలో ఫాలో చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.